So hi hello everyone, welcome back to the channel. I hope everyone is good. I'm also so good doing such a great things. I hope I'm also doing such a great thing. And to come to the point, my last video has been uploaded. I resigned my job for the peace and now I'm going to upload 1 year అయింది దాదాపు నేను బెంగళూరుకి వచ్చి 1 yearలో చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను, చాలా గమనించాను అన్నమాట. అండ్ బిఫోర్ దట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ వన్ థింగ్. చాలా డిస్టర్బెన్స్ చేస్తాను అది. సో ఇదే అది అప్పటి నుంచి సౌండ్ చేస్తాను ఎక్కువ, ఎందుకో తెలియట్లేదు. అండ్ 1 week అవుతుంది, మేబీ 1 week or 2 weeks అవుతుంది తీసుకొని. అండ్ కొత్తది ఆడపిల్ల పేరేంటో తెలుసా? ఎనీ కేస్ ఓకే, లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ మధ్య ఇది చాలా డల్ అయింది. సో హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం చూపించాము. ఇదంతా కొంచెం వెంట్రుకలు రాలిపోతున్నాయి. సో చూపించింటే కొన్ని ఆయిల్మెంట్స్ ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇచ్చినాడు. అది తీసుకొని డైలీ వేస్తాను. బాగుంది. సో చెక్ గుడ్. అండ్ అనదర్ పాయింట్ ఏమంటే ఐ థింక్ ఇట్స్ ఇట్ సౌండ్స్ రూడ్గా వినిపించచ్చు, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఫర్ మీ. ఐ విల్ బిలీవ్ ఇట్. ఓకే, I am not living for my neighbors. Did you understand? I am not living for my neighbors. I will show my neighbors what I am, but I am not living for my neighbors. తెలుగు చెప్తారా? నేను నా కోసం బతకాలనుకుంటున్నాను, పక్కింటి వాళ్ళ కోసం బతకాలనుకోవట్లేదు. కానీ పక్కింటి వాళ్ళకి చూపిస్తాను నేను ఎలా బతుకుతున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమంటే చాలామంది చాలా అనుకుంటారు. కొన్ని క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేసినాను. అండ్ ఇది బ్లాగే, నేను నా డైలీ రొటీన్లో చూపిస్తాను. అండ్ జిమ్కి కూడా వెళ్తున్నాను. డేస్ లుకింగ్ గుడ్, రైట్? అండ్ స్పెట్స్, హెయిర్ కట్ అంతా చేంజ్ చేశాను బికాస్ ఆఫ్ ఐఎమ్ స్టార్టింగ్ సంథింగ్ విచ్ ఐ విల్ లెట్ యూ నో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. అండ్ ఇంకోటి, చాలామంది చాలా అనుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వింటారు, దేర్ ఆర్ లిజనింగ్, దే ఆర్ నాట్ సీయింగ్. రిటర్నేషన్ బెంగళూరులో ఏం జరుగుతుంది అనేది చూడు, వాడికి ఏం జరుగుతుంది అనేది చూడు, వాడు ఏమైతున్నాడు అనేది చూడు. జస్ట్ వింటారు. వింటే వాళ్ళకి ఏమర్థమవుతుంది? తప్పుగానే అనిపిస్తుంది. చూస్తే ఓ ఇలా జరుగుతాను అలాని చెవులు మూసుకొని చూడకూడదు, తప్పుగా కూడా కనిపిస్తుంది. రెండు ఓపెన్ చేసుకొని చూస్తే అన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి. సో ఇలాగే నేను జాబ్ రిజైన్ చేసింది నాకు నచ్చలేక, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి పోవాలని నేను చాలా ప్రెజర్ తీసుకుంటాను అన్నమాట, టు బి ఫ్రాంక్. ఓకే, నీకెందుకు అంత అవసరం? 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, పోయి జాబ్ చేసుకుంటే చేసుకుంటా. నాకు అవసరం ఉన్నప్పుడు నా అవసరం తీరింది. అలా అని నేను మళ్ళీ చెయ్యనని చెప్పట్లేదు, చేస్తా, కొంచెం టైం తీసుకుంటాను. సో అందుకని బయట జాబ్స్ ఉన్నాయి, లేవు, మీకు తెలీదు ఏం జాబ్స్ జరుగుతున్నాయి, ఏం కంపెనీస్లో ఏం జరుగుతుందని. సో మీరు తెలుసుకోవాలి. మీరు వింటే, న్యూస్లో చదివితే అవన్నీ నిజాలు కాదు. బెంగళూరులో ఉండేది మేము. సో మాకు తెలుసు ఎక్కడ కంపెనీస్ ఉంటాయి, వీడు పోతే జాబ్ ఇస్తాడా, వీడు తీసుకుంటాడా అస్సలు, నేను మాకు తెలుస్తుంది. సో మేము వాళ్ళ దగ్గరికి పోతాం. మాకు ఒకటి తెలుసు, వాళ్ళ దగ్గర రికమెండ్ చేస్తా, నీ పేరు చెప్తా, నీకు జాబ్ వచ్చేస్తాడు. కుదరదు. వాడు మేనేజర్ అయితే అసిస్టెంట్ మేనేజర్ అప్పుడు ఉంటాడు, వాడు కూడా చాలామంది కమిటీ ఇచ్చింటాడేమో. ఉండేవి 2 రోల్స్. మేనేజర్ మాట వింటాడా, అసిస్టెంట్ మేనేజర్ మాట వింటాడా, ప్రోడక్ట్ మేనేజర్ మాట వింటాడా? హూ నోస్.
చెప్పింది విన్నది నిజం అవ్వదు, చూసి వినాలా నా దృష్టిలో. సో నేను రిజైన్ చేసేసాను, ఖాళీగానే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఓకే, నేను ముందు వీడియోలో చెప్పినాను, చాలా మందికి అర్థమైందో లేదో తెలియదు, బట్ ఇక్కడ ప్రెజర్ పెడితే ఒక్క నైట్లో సెట్ అయిపోతుందని నాకు ఇష్టం, నా అభిప్రాయం. ఇక్కడ ప్రెజర్ పడితే ఆ వారం మొత్తం, ఆ వీక్ మొత్తం ఇట్ట ఉంటుంది. సో దానికోసం ఆ ప్రెజర్ నేను హ్యాండిల్ చేయగలను. ఓకే, కానీ టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి. నీకు ఇచ్చే 20,000 లక్ష రూపాయలు పని చేయమంటే చేయలేవు, అలానే ₹1,00,000 జాబ్ కొట్టమంటే కొట్టలేము. టు బి ఫ్రాంక్, మీరు అనుకుంటారు అలాంటప్పుడు ₹1,00,000 జాబ్ కొట్టలేము. దే హ్యావింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్. ఓకే, సో పర్టికులర్గా దానికోసమే ఇంకా ఏందో మనకి 20 సంవత్సరాల పనులే చేయాలా అనుకుంటారు మీరు. కానీ మాకేమనిపిస్తుంది, బయటకు వచ్చినాక ట్రై చేద్దాం. మాకు 20 సంవత్సరాలే కదా, 23 కాదు, 24 కాదు, 25 కాదు, 26, 27, అంటే 1 by 1 పెంచుకుంటూ పోయినా కూడా, ఏజ్ పెరుగుతా పోయినా కూడా 28కి సెటిల్ అవ్వకపోతే 28కి జాబ్ కొట్టేయచ్చు ఈజీగా. అప్పుడు కూడా 30,000 40,000 ఈజీ వచ్చేస్తుంది. ఏమంటే బ్యాకప్ కోసం 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఉండాలి జాబ్. అది నాకుంది 1 year. సో అలా పెట్టుకొని నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం, రిస్క్ తీసుకుందామని కొన్ని చేష్టలు చేస్తాను. అవి అవ్వట్లేదు, టు బి ఫ్రాంక్. బట్ చిన్న ఏజ్ కదా, కొడితే జుప్పని పైకి లేస్తాం, పడకపోతే కిందకే పడతాం. పడినా కూడా 20, 23, 24లోనే పడతాం. కానీ మాకు ఇంకా ఏజ్ ఎక్కువ ఉంది, ఆ ఏజ్ లోపల సెటిల్ అయిపోతాం. నాకు ప్రతి మెన్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి 25, 26 దాకా వాళ్ళ పీక్ స్టేజ్. కానీ రిస్క్ కూడా ఈ ఏజ్లోనే తీసుకోవాలని నా అభిప్రాయం. నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది ఆ టైంలో రిస్క్ తీసుకుని. ఎందుకంటే 25 తర్వాత దుంకేద్దాం, ఇంకా మన వల్ల కాలేదంటే ఇంకా ప్రపంచం మొత్తం పోయి ఒక బావిలో దుంకినట్టు మనం కూడా దుంకేద్దాం, దాంట్లో జాబ్ చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉన్నాం. సో ఇప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన ఏజ్ కాబట్టి నేను ప్రతి రిస్క్ తీసుకునే ట్రై చేస్తాను. అది ఫెయిల్ పాస్ ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ రిస్క్, మెనీ రిస్క్. ఇప్పుడు అదే జరుగుతాను, కానీ లేజీగా అయితే లేను, ట్రై చేస్తానే ఉన్నాను. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో, ఎప్పుడు దాకా వస్తుందో. అండ్ 1 year అయిపోయింది కాబట్టి బెంగళూరులో కొన్ని చూసాము, కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయాం చిన్నగా. అంటే నాకు ఒకటే మైండ్లోకి వస్తుంది, ఇప్పుడు మనుషులు బిజినెస్ గురించి వేరే దానిలో గురించి మాట్లాడితే ఒకటే మైండ్లోకి వస్తుంది, ఒకటే థాట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊళ్ళో ఒకటి చౌక్ అని ఉంది, అంటే అది ప్లేస్, ఒక ఏరియా. అక్కడ వచ్చి అన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అంటే దాదాపు నీకు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ దాకా అన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఆ జ్యువెలరీ షాప్స్ అందరూ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్న చోట్ల మనం పెడితే జరుగుతుందో కాదు. నువ్వు అక్కడ పెడితే ఆ ఏరియాకి వాల్యూ మారిపోతుంది, అర్థమవుతుందా? సో నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటే దుంకు, కానీ నీకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకో. మా దాంట్లో ఇప్పుడు మా ఏరియాలో వచ్చి ఇలాహి జ్యువెలరీస్ అని నాకు ఇప్పుడు నోటికి వచ్చేసింది. సో ఈ బికేమ్ సచ్ ఎ బ్రాండ్. అంటే వాడు న్యూస్లో ఏదేసో అంటే వాడు టాలెంట్ యూజ్ చేసినాడు, న్యూస్లో వేసి, పేపర్లో వేసి, ఫ్లెక్సీలు కట్టి, పెద్ద ఆడిన పాంప్లెట్స్ ఇచ్చి, సో తొందరగా నోటికి వచ్చి. అలాగే వచ్చి నువ్వు ఏదైనా బ్రాండ్, ఏదైనా స్టార్ట్అప్, ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటే దుంకేయండి. ఓకే, అంటే ఆ గుంపులో దుంకేయండి. చాలా మంది చేస్తున్నారు బిజినెస్లు, స్టార్టప్స్లో. దుంకేయండి, ఏం పర్లేదు, తప్పైతే ఏం కాదు, చిన్న ఏజ్, మళ్ళీ రికవరీ అయిపోతాం తొందరగా. దుంకేసినాక ఏం చేయాలంటే తప్పులు ఎతికి సెట్ చేసుకోవాల. వాడు చేయట్లేదు, నువ్వు చేసి నీ దగ్గర ఏముందో కొత్త యూనిక్ స్టైల్తో కొత్తగా చేస్తే ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్,
దాంట్లో ప్రాఫిట్ ఆర్ సంథింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది, స్టార్ట్అప్ అయినా బిజినెస్ అయినా వాట్ ఎవర్. సో అలా నేను దుంకుతాను, బావిలో కాదు వేరే బావిలోకి. ఈ బావిలో దుంకేసాక సెట్ కాకపోతే ఈ బావిలో దుంకేస్తా అలా. సో అందుకని లైఫ్ని రిస్క్, ప్రెజర్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం నేర్చుకొని అప్పుడు దుంకాలి. కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటికి వచ్చేసినాను. నాకు చాలా ప్రెజర్ ఉంది జాబ్ కోసం, కానీ నేను చేస్తాను. డిపెండ్స్ ఆన్ మై మైండ్ సెట్. ఇంకా నా వల్ల ఏంది కాదరా, జాబ్ కావాలంటే చేస్తాను. సో మీరు కూడా ఎలా చేయాలనుకుంటే చేయండి. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ విల్ బి అండర్స్టాండ్ దిస్. అండ్ ఇది భలే ఆడుకుంటుంది. సో రేపు పొద్దున్న లేచి ఎగ్స్ తిని, అన్ఎంప్లాయ్ కదా, ఎగ్స్ తిని జిమ్కి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తా. ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జిమ్కి వెళ్తా. అండ్ ఏమైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళి తిని ఎంజాయ్ చేస్తాను. సో పొద్దున్న చూపిస్తాను. ఓకే, సో పొద్దున్నే లేచినా కాబట్టి యాక్చువల్లీ ఇది పొద్దున్న కాదు, పొద్దున్నకి మధ్యాహ్నానికి మధ్యలో ఉన్నాం మనం. లేస్తానే ఒక మంచి హ్యాబిట్ ఏం తెలుసా నాది, టిఫిన్ ఖచ్చితంగా చేయాలని. అది ఓట్స్ అయినా, ఎగ్ అయినా, బ్రెడ్ అయినా, ఏదైనా సరే టిఫిన్ చేయాలి, లేకపోతే నాకు ఏదోలా ఉంటుంది. సో దానికోసం కిచెన్ కొంచెం మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే నేను బ్యాచిలర్స్ కాబట్టి ఇలాగే ఉంటుంది. అండ్ జస్ట్ ఏం చేస్తాను తెలుసా, ఆయిల్ వేసేస్తాను, ఎక్కువ వేస్తాను, ఏం పర్లేదు. ఆ క్యారెట్ వేసేసి ఇదే అనమాట మన డైలీ రొటీన్. ఎంత లేట్ లేచినా సరే 4 to 5 eggs జస్ట్ అలా కరిగిచ్చేసి కొంచెం ఉప్పు పెప్పర్ వేసేసి తినేసేది. అండ్ దీంతో మాకు ఓట్స్ కూడా ఉంటాయి. ఓట్స్ అయిపోయినాయి, తెప్పియాలి. ఈరోజు తెప్పిస్తా, నైట్ తిందామని. ఇంకా జిమ్కి అన్ఎంప్లాయ్ కాబట్టి ఎప్పుడైనా వెళ్ళచ్చు. సారీ కానీ ఎందుకు అంటున్నానంటే నాకేం బాధ లేదు బ్రో. నేనేం కష్టపడకుండా ఎంతో డబ్బులు తిని ఎంజాయ్ చేసాకైతే నేను బాధపడాలి. నేను కష్టపడతానా, ఇంట్లో డబ్బులు ఏం మాట్లాడలేదు. నా అంతకు నేను తింటానా, ఇంటికి కావాల్సిన డబ్బులు పంపిస్తాను. దానికి పనే చేయాల్సిన అవసరం లేదనుకుంటా. వాళ్ళ సంతోషం కోసం చేస్తా, అందుకని 1 year జాబ్ చేస్తే హ్యాపీ ఇంట్లో వాళ్ళు, కానీ పక్కింటి వాళ్ళు నాట్ హ్యాపీ. అన్ఎంప్లాయ్ నేను జాబ్ చేయట్లేదు, కష్టపడతాను. అంటే ఏమైనా ట్రై చేద్దాం కొత్తవి, మళ్ళీ రిగ్రెట్స్ ఉండకూడదు ఫ్యూచర్లో అనేది ఇప్పుడే ట్రై చేస్తాను. సో దానికోసమే నేను తప్పు చేయట్లేదని నా అభిప్రాయం. అంటే తప్పు ఎవరు చేస్తున్నారంటే నా దృష్టిలో ఇంట్లో డబ్బులన్నీ మింగేసి వారు బెంగళూరులో ఎంజాయ్ చేస్తా, ఇంట్లో వాళ్ళని ఇంకా కష్టపెడతా అంటే అది తప్పు. నేను నా డబ్బులు నేను జనరేట్ చేసుకుంటా, ఇంటికి కావాల్సింది పంపించుకుంటా,
హ్యాపీగానే ఉన్నా. జాబ్ అవసరం ఉన్నప్పుడు తెచ్చుకుంటా. ఓకే, జాబ్స్ అన్నీ ఏది తీసుకెళ్తాను ఇది అంటే ఎవరి టాలెంట్ ఉంది, కొట్టాలనుకున్నట్టు కొట్టేస్తాడు. అండ్ వన్ మోర్ థింగ్, నేను జాబ్ మానేసాక జస్ట్ 2 ఇంటర్వ్యూస్ పోయినా అంటే 2 ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ చేసుకున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ నేను పోలేదు. ఒక జాబ్లో అయితే జాయిన్ అయిపోయినాను, మెయిల్ ఐడి అన్నీ వచ్చేసినాయి. కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు. సో మానేసా. ఐ హ్యావ్ ఐడి కార్డ్, ఇప్పటికి ఐడి కార్డ్ ఉంది దాన్ని. రెండో జాబ్ది నాకు నచ్చలే. నేను ఎందుకు చేయాలా? చేద్దాం, ఫ్యూచర్లో చేద్దాం. ఎందుకు బ్రో? నేను నా సాటిస్ఫాక్షన్ చూసుకోవాలా, పక్కన వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసుకోవాలా? సో నా సాటిస్ఫాక్షన్ నేను ఎక్కువ నాకు అలా ఎంజాయ్ చేస్తాను. కొన్ని వీడియోస్ వస్తాయి మీ ముందుకి, తెస్తాను. ఏం ఫీల్ అవ్వద్దండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నమాట. మంచి ఫ్యాక్ట్స్, చెడ్డవైతే ఇగ్నోర్ చేయండి. కమ్యూనికేషన్ బాగా నేర్చుకోండి. కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. అండ్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పోయి మాట్లాడండి, అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, కొత్తలతో మాట్లాడండి, పరిచయాలు పెంచుకోండి. బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ బిజినెస్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ వాట్ పొటెన్షియల్ టు గ్రో అప్ యువర్ బిజినెస్. యూ నీడ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నీ చుట్టుపక్కల ఉన్న అందరితో కలిసి ఉంటే నీకు ఈజీ అవుతుంది అన్నమాట కొంచెం ఫ్యూచర్లో నీ బిజినెస్ గ్రో అవ్వడానికి. సో ఫర్ దట్ రాసి పెట్టుకోండి, మీ స్కిల్స్ మీకు పనికి వస్తాయి. అవి మంచివా చెడ్డవా పక్కన వాళ్ళు చాలామంది రే పనికి రాని స్కిల్ రాన్నా కూడా నౌవేడేస్ ఇట్స్ ఆర్ యూజింగ్. అర్థమవుతుందా? సో ఏం తక్కువ చేసి ఏం అనద్దండి. మీ స్కిల్ మీకు ఎప్పుడో ఒకరోజు పనికి వస్తుంది. సో దానికోసం మీ స్కిల్ మీద, ఏ స్కిల్ అంటే ఏది అది ఇది కాదు బ్రో. స్కిల్ అంటే కొన్ని ఉంటాయి, ఫుట్బాల్, జిమ్, క్రికెట్. నీకు చాలా విధాలు, ఐ మీన్ కొన్నిట్లో సర్కిల్ ఉంది, దాని గురించి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, దానిలో ఎక్కువ డెప్త్లో నీకు తెలుసు అంటే గుడ్. ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి చోట ఇప్పుడు ఏదో ఒక చోట యూజ్ అవుతుంది. సో నీ స్కిల్ మీద నువ్వు ఫోకస్ పెట్టు, ఏదో ఒక రోజు అవే నీకు డబ్బులు తెచ్చిస్తుంది. ఇది మాత్రం నేను రాసిస్తాను, నాకు అదే జరుగుతాను. నా స్కిల్సే నాకు డబ్బులు తెచ్చిస్తాను. సీరియస్ చెప్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. సో అది విన్నాక అర్థమైంది అనుకుంటా. తప్పు కానింటే క్షమించండి లేదా శిక్షించండి, కానీ దీని గురించి ఆలోచించండి. ఓకే, కొన్ని అర్థం కావు, కానీ ఎవరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే చెప్తా ఉంటారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ బెటర్, బెస్ట్. ఓకే, నేను చిన్నోన్నే, నాకేం తెలియదు. బట్ తెలిసింది చెప్పుకొని మళ్ళీ నేర్చుకోవడంలో తప్పు లేదని నా అభిప్రాయం. సో ఇఫ్ ఐఎమ్ మిస్టేక్, ఐఎమ్ సారీ. ఇఫ్ ఐఎమ్ రైట్, I can subscribe.